గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ వార్డులో వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన గసిగంటి ఎల్లవను ఇల్లును పరిశీలించిన తక్షణ సాయం అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ఇంట్లోకి తరలి వెళ్లాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితులు, ఘటనలు, వాగులు తెగిన వివిధ సమస్యలపై పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు మరియు గ్రామాల్లో ఉన్న స్థానిక అధికారులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు ఉన్నారు. ఇప్పుడు నేను దగ్గర ఉన్న ఇచ్చిన ఇస్తాడు తర్వాత చూద్దాం. ఒకసారి మీ దగ్గర ఇచ్చిన ఫస్ట్ ఇదే కదా నెంబర్ 1 ఇల్లు 6 లక్షలు మాట ఇచ్చారు. దసరాకి ముగ్గు వేసుకోవాలి వాళ్ళకి కొయ్యా మీరు వచ్చి పెద్ద మనిషి పక్కన ఇంకేందే చేపిద్దాం తల్లి. పాత ఇల్లు కూలిన సార్ వచ్చిండు, చూసిండు, ఇల్లు కట్టిస్తాడు. దసరా వరకు గవర్నమెంట్ తరఫున సార్ తరఫున ఇల్లు కట్టిస్తామంటుంది. దసరా వరకు మాకు సంతోషమే సార్. కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై పొంగిపోలుతున్న వాగుల దగ్గర అటు రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కూడా ఎక్కడైతే ఇబ్బంది తలెత్తున ఇబ్బంది అధిగమించడానికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో బుడుగజంగాల కాలనీ దగ్గర నీట మునిగినటువంటి ఇండ్లను పరిశీలన చేయడం జరిగింది. వారికి తక్షణ సాయం చేస్తూ వారికి అక్కడ నీట మునుగుతున్నటువంటి గుడిసెలను గుర్తించి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద ఇండ్లు నిధులు మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిప్పాపూర్ గసిగంటి ఎల్లవకు సంబంధించినటువంటి పూరి గుడిసె ఉదయం పూట కూలిందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు వాళ్ళ బంధువులు చెప్పగానే ఇక్కడ రావడం జరిగింది. కూలిపోయినటువంటి గుడిసెను కూడా మరి చూడడం జరుగుతుంది. తక్షణ సాయం కింద అందిస్తూ వీరికి గసిగంటి ఎల్లవకు ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మరి ఎవరికైతే ఇల్లు లేదో వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తక్షణమే వీరు కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పనేటువంటి హామీ ఇస్తూ దసరా రోజునే వీరు ఇంటి నిర్మాణాన్ని కూడా మొదలు పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకోరండి. ఈ ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ ఈ వర్షాలు తగ్గేంత వరకు కూడా అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని చెప్పిన ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన సూచన కూడా పాటించాలని, అక్కడక్కడ వాగులు ఉధృతంగా పారుతున్న సందర్భంగా ప్రయాణికులు మరి ఆ ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతంలోకి పోకుండా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ పురాతన ఇండ్ల దగ్గర ఎవరు కూడా ఉండకుండా మరి జాగ్రత్తలు వహించాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుతూ గతంలో ఎలాంటి చర్యలు ఉన్నాయో దానికంటే మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అలర్ట్ను జారీ చేసి ప్రత్యేకంగా అధికారులను ఈ వర్షాల వల్ల నష్టపోతున్న ప్రాంతాలని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ గుర్తిస్తూ వారికి ప్రభుత్వం పక్షాన అధికార యంత్రాంగంతో సహాయ శాఖలు అందించేటువంటి కార్యక్రమం కూడా ముమ్మరం చేస్తున్న మాట ఈ సందర్భంగా చెప్తూ వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.